వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ఈరోజు మనం అయితే ఉన్నామండి వజ్రకరూరు మండలం పెద్ద చిన్న పేపలి గ్రామంలో అయితే ఉన్నాము. ఇప్పుడైతే వర్షాకాలం వచ్చేసింది కదండి, ఇంకా రైతులందరూ పంటలు పెట్టే కాలం అయితే వచ్చేసింది. మరి ఈ గ్రామంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి పంటలు పెట్టారు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనైతే కొంతమంది గ్రామస్తులు అయితే మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ గ్రామంలో ఉంటున్నారు సార్? 20 years అండి. 20 సంవత్సరాల నుంచి వ్యవసాయమే మీ వృత్తా? వ్యవసాయం మేడం. ఇప్పుడు ఏ పంటలు పెట్టారు సార్? శనగ వేసారు మేడం కూడా. ఇప్పుడు ఎలా ఉంది సార్ మళ్ళీ పంట పరిస్థితి బాగుందా? ఏమంది వర్షాధారం లేదు మేడం. ఓన్లీ బోర్ కింద చాలా ఇబ్బంది కారణాలు ఉన్నారు మా వాళ్ళు. వర్షం వస్తే పంటది లేదు. మీకు దగ్గరలో ఏమైనా కాలువల నుంచి నీళ్లు రావడం అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది చెప్పలేము. కింద నీవ కాలువ అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది చెప్పలేము మనం. మొత్తం ఊరందరూ మొత్తం వేరుశనగ చాలా మంది పెట్టారు మేడం. 35% పెట్టినారు. మళ్ళీ ఎలా ఉంది ఇప్పుడు పంట పరిస్థితి? వర్షం రాకపోతే పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి ఇంకా అంతే అధ్వానమే. ఇప్పుడు ఎరువులు అవన్నీ బాగా అందుతున్నాయి? అందడం లేదు మేడం. ఎరువులు అందినా కూడా రేట్లు అంటే విపరీతం రేట్లు. అంటే ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? దాదాపు 1250 నుంచి ఈ రోజు వచ్చేసి 1700 1800 పోయింది. ఎంత వ్యవధిలోనే 500 వ్యవధిలో ఉంది మేడం. ఎంతకాలం మీరు ముందు ఎప్పుడు చూసారు? 1200 ఉంది. 2500 ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం 500 రూపాయలు పెరిగింది మేడం. 6 months అయింది అంతే. 6 నెలలకు 500 రూపాయలు పెరిగింది. మరి ఒకవేళ ఎరువుల ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? భారీ అధ్వానంగా ఉంటుంది మేడం. చాలా భారీగా ఇబ్బందుల కారణాలు అవుతారు. దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు మేడం. ఇంతవరకు అయింది దాని మీద స్పందన చేసే వాళ్ళు ఎవరు లేరు. మరి ఒకవేళ ఈ ఎరువుల ధరలు తగ్గాలన్నా, రైతు బాగుపడాలన్నా ప్రభుత్వం గానీ ఇంకా ఏం పనులు చేస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వం అంటే యూజ్ చేసేది మేడం. పైన కేంద్రం ఏం చేసేవాడు, కింద రాష్ట్రం ఏం చేస్తుంది మేడం చేసేదని కూడా. వాళ్ళనేదే మనం ఇంకో ప్రతి ఒక్కరికి గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి రైతు మీద భారమే. ఇప్పుడు మరి మీ చుట్టుపక్కల ఏమైనా కొత్తగా ప్రాజెక్టులు రావడం కానీ, కంపెనీలు రావడం కానీ, ఏమైనా ఫ్యాక్టరీలు రావడం కానీ అలా ఏమైనా ఉందా? కొన్ని ఛాన్స్ రావచ్చు మేడం. వాళ్ళు తీసుకొస్తే కదా వచ్చేది. మన అంగట్లో సంత కొనేకి. ఇప్పుడు ఒకవేళ అలాంటి ఫ్యాక్టరీలు అవన్నీ వస్తే మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా? అంటే యాక్సెప్ట్ అంటే వాళ్ళు భూమి కొనాలి కదా మేడం చేసేదానికి కూడా. అంటే భూమి కొంటే మీరు ఇవ్వడానికి సిద్ధంగా అంటే మన రేట్ ప్రకారం వస్తే తీసుకుంటారు. ఊరికి అనవసరంగా వాళ్ళు రాదు. ఇప్పుడు వరకు అయితే ఏమైనా వచ్చాయా సార్? మీ సోలార్ కంపెనీ తప్ప ఏంటారు, సుజిలాన్ కంపెనీ వచ్చిందా? భూములు తీసుకున్నారా మీ నుంచి? ఇంతకు ముందు 20 ఏళ్ళ కింద తీసుకున్నారు. 20 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. మళ్ళీ ఏమైనా ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నారు అక్కడ? చేశారు మేడం, చేశారు. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు కలగడం కానీ? ఏమి ఎలాంటి ఇబ్బందులు లేవు మేడం. ఊరికి అనవసరం చెప్పారు, ఇబ్బందులు లేవు. ఇబ్బంది ఏం లేదు ప్రాజెక్టులు రావడం వల్ల. ఒకవేళ ఇంకా కొత్తగా రాబోయే కాలంలో ఏమైనా కొత్తగా ప్రాజెక్టులు ఒకవేళ వచ్చాయనుకోండి, మీరు దాన్ని స్వాగతిస్తారా? స్వాగతి ఇచ్చేది ఏమంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తే కదా మనం ఇచ్చేదాన్ని కూడా. ఎవరికి ఏం ఆస్కారం లేనప్పుడు అనవసరం పాయింట్ లేదు. ఏదైనా కంపెనీ వస్తే మాకు ఇలాంటి ఉపయోగాలు కలిగితే మాకు రావడం మంచిది అంటే మీకు ఎలాంటి ఉపయోగాలు కావాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క ఎవరైనా స్టూడెంట్స్ ఉంటాయి మేడం, ఉపాధి లేదా పిల్లలకి, నిరుద్యోగ కింద ఉంటుంది. ఆయనకి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ వస్తాయి మాత్రం మా ఊరు పిల్లలు బాగుపడతారు.